దాని ఆర్బీఐ దగ్గర కూడా వస్తాను అధ్యక్ష. మీరు ఇచ్చిన సమాచారం నేను పూర్తిగా అన్ని వివరాలు ఇచ్చిన తర్వాత మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే దాన్ని కూడా నేను వివరించిన తర్వాత నేను సభలో నుంచి బయటకు వెళ్తాను అధ్యక్ష. ఈరోజు సంపూర్ణంగా సమాచారం మీకు ఇవ్వటం కోసం నేను వచ్చాను అధ్యక్ష. తప్పనిసరిగా ఇస్తాను, ఆర్బీఐది కూడా ఇస్తాను మీకు అధ్యక్ష. 43,317 కోట్లు మేము రీపేమెంట్ అప్పు కట్టినటువంటి వాస్తవం కేవలం ఎఫ్ఆర్బిఎం లోన్స్లో. అంటే దాదాపు దాంతోపాటు గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ రేజ్డ్ బై ఎస్పీవిసి ఆర్ సర్వీస్ బై గవర్నమెంట్, దీంట్లో 2,823 కోట్లు తీసుకొస్తే అధ్యక్ష ప్రిన్సిపల్ అమౌంట్ సంబంధించి 10,821 కోట్లు కట్టాము. కేవలం తీసుకొచ్చింది 2,823 మాత్రమే. అట్లాగే ఇంట్రెస్ట్ కట్టింది 9,658 కోట్లు. మొత్తంగా 20,479 కోట్లు కట్టాము అధ్యక్ష. తీసుకొచ్చిందేమో 2,823 కోట్లు అధ్యక్ష గ్యారంటీస్ ద్వారా. కట్టిందేమో 20,479 కోట్లు. అంటే అదనంగా 17,656 కోట్లు తీర్చాము. అట్లాగే అధ్యక్ష ఈ రెండు కలిపితే మేము అదనంగా 8,855 కోట్లు ఇప్పటివరకు అదనంగా అప్పు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదాయం నుంచి కట్టింది అధ్యక్ష. లేకపోతే గవర్నమెంట్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ రేజ్డ్ బై ఎస్పీవిసి అండ్ సర్వీస్ బై దెమ్ అధ్యక్ష తీసుకొచ్చింది వీళ్ళు గ్యారంటీస్ ద్వారా 40,203 కోట్లు అయితే కట్టింది రీపేమెంట్ చేసింది 41,118 కోట్లు అధ్యక్ష. అంటే అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంకా కొంత యాడ్ చేసి 915 కోట్లు ఆడగట్టారు. అట్లాగే నాన్ గ్యారంటీ లోన్స్ విచ్ ఆర్ పేడ్ బై కార్పొరేషన్స్ అధ్యక్ష, వీళ్ళు గ్యారంటీస్ ద్వారా రేజ్ చేసుకున్న 11,103 కోట్లు అయితే కట్టింది 13,450 కోట్లు అధ్యక్ష క్లియర్ చేసింది. అంటే అదనంగా 2,347 కోట్లు అదనంగా సంవత్సర కాలంలో కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేసింది. అంతిమంగా మొత్తంగా మీరు ఎఫ్ఆర్బిఎం ఆ కార్పొరేషన్ ఈ కార్పొరేషను తీసుకొచ్చి దోబరా ఖర్చు చేశారంటే ఎవ్వరు ఖర్చు చేయలేదు అధ్యక్ష. వీటన్నిటి ద్వారా ఎఫ్ఆర్బిఎం డైరెక్ట్ లోన్స్ కానీ ఈ ఎస్పీవి కానీ లేకపోతే గ్యారంటీస్ ద్వారా వచ్చినటువంటి క్లియర్ చేసినటువంటి తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టినటువంటి అన్నీ చూస్తే 1,06,247 కోట్లుగా ఉంటే కట్టింది 1,18,364 కోట్లు కట్టాము అధ్యక్ష. అంటే అదనంగా తెచ్చిన అప్పు వీటికంటే కూడా అదనంగా 12,117 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుల పేరు మీద వడ్డీల పేరు మీద కట్టింది అధ్యక్ష. దీంతో పాటు నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. మీరు 40,000 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెట్టిపోతే 12,000 కోట్ల రూపాయల బిల్స్ క్లియర్ చేసి ఆ 40,000 కోట్లనే కేవలం 28,000 కోట్ల కుదించాము అధ్యక్ష, తగ్గించాం. అంటే ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, ఇక్కడ 12,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 24,000 కోట్ల పైబడి మేము చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలు, ఉద్యోగస్తులకి మొదటి నెల ఇచ్చే జీతాలతో పాటు స్కీమ్స్తో పాటు ఇవన్నీ కాకుండా మీరు చేసినటువంటి అప్పులకు సంబంధించిన దాన్ని భారం మోస్తూ ఆ అప్పులు భారాన్ని మేము తీర్చింది 24,000 కోట్ల పైబడి అధ్యక్ష. ఇది సంవత్సర కాలం నుంచి మీరు ఏం చేశారంటే ఇది అధ్యక్ష. అట్లాగే పోనీ ఇంతటితోనే ఆగామా అధ్యక్ష? మేము ఇంతటితో ఆగలే. ఈ అప్పులు కడుతూనే మరి రాష్ట్ర ప్రజల కోసం మేము చాలా కార్యక్రమాలు చేయాలి కదా. చాలా కోరికలతో తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం కదా. తెచ్చుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వాళ్ళు ఏమి చేయకుండా అప్పుల పాలు చేసి గాలికి వదిలేస్తే నిరుద్యోగ యువకులను వదిలేయలేము కదా. అట్లాగే ఉద్యోగస్తులకి ప్రతి నెల జీతం వస్తుంది. మా రాష్ట్రంలో మేము తలెత్తుకొని గౌరవంగా బతకొచ్చని సకల జన సంధిలో ఈయన పాల్గొన్న లక్షలాది మంది ఉద్యోగస్తులకు 15వ తారీఖు తర్వాత జీతాలు వస్తా ఉంటే తట్టుకోలేక చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని
మేము మార్చి నెల నుంచి 1వ తారీఖు నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరికీ అధ్యక్ష 3,69,200 రెగ్యులర్ ఎంప్లాయీస్కి 2,88,000 పెన్షనర్స్కి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మార్చి 1వ తారీఖు మార్చి నెల 1 నుంచి ఈనాటి వరకు 1వ తారీఖు నాడే జీతాలు వచ్చేటట్టుగా ఈ ఆర్థిక వ్యవస్థని గాల్లో పెట్టి జీతాలు ఇస్తా ఉన్నారు. వాటితో పాటు రైతు భరోసాకి 7,625 కోట్లు కట్టాము అధ్యక్ష. రైతు రుణమాఫీకి అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి అప్పులకు సంబంధించిన ఆ అప్పులు కాకుండా రైతు రుణమాఫీకి సంబంధించి 20,617 కోట్ల రూపాయలు హార్డ్ క్యాష్ని మా ప్రభుత్వం రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాము అధ్యక్ష. రైతుల్ని వ్యవసాయ పరంగా ఆర్థికంగా నిలదొక్కుని వాళ్ళ పరిస్థితిని నిలబెట్టడం కోసమే ఇచ్చినటువంటి మాట ప్రకారం అధ్యక్ష వాళ్ళు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 2014 నుంచి 18 వరకు 4 దఫాలుగా ఇన్స్టాల్మెంట్స్ ఇస్తే ఆ ఇన్స్టాల్మెంట్స్ ద్వారా పెరిగినటువంటి వడ్డీ చూస్తే చివరికి ఆ వడ్డీకే వాళ్ళు ఇచ్చిన డబ్బులు సరిపోయినాయి తప్ప అసలు అట్లాగే ఉండిపోయింది అధ్యక్ష. 2018 నుంచి 23 వరకు కూడా మళ్ళీ ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి 4 సంవత్సరాలు చేయకుండా చివరి సంవత్సరంలో అరకొరకు కొద్ది చేసి దానికి వదిలేశారు. ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి అధిక బడ్జెట్తో ఈ రాష్ట్రాలు మీకు అప్పచెప్తే 4 కాదు 10 సంవత్సరాల్లో కూడా ₹1,00,000 రుణమాఫీ చేయలేనటువంటి వీళ్ళు మేము 2 లక్షల వరకు ఉన్నటువంటి వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి సంవత్సరంలోనే 20,000 కోట్ల రూపాయలని 2 లక్షల వరకు రుణమాఫీ చేసి ప్రజల కోసం నిలబడ్డాం అధ్యక్ష, రైతుల కోసం నిలబడ్డాం. అట్లాగే అధ్యక్ష అట్లాగే అధ్యక్ష సరే అధ్యక్ష ఈ రుణమాఫీకి సంబంధించి మేమేమో ఈ చేసేటప్పుడు రాష్ట్ర ఆస్తుల్ని అమ్మలేదు అధ్యక్ష. హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఎవరికో లీజ్కి ఇచ్చేయలేదు అధ్యక్ష. లేకపోతే హైదరాబాద్ నగరాన్ని సగం పన్నులు మీరు వసూలు చేసుకోండి 30 ఏళ్ళు తర్వాత ఇప్పుడు అదేదో మాకు కట్టండి అని ఎవరికి ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళ అవేమీ చేయకుండానే మేము ఇవన్నీ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. చేయూతకే 11,382 కోట్ల రూపాయలు ఇచ్చాము అధ్యక్ష. రాజీవ్ ఆరోగ్యశ్రీ సంబంధించి వాళ్ళు చాలా పెండింగ్ పెట్టిపోతే 890 కోట్ల రూపాయలు బిల్లులు క్లియర్ చేసుకుంటూ వచ్చాము అధ్యక్ష. ఎల్పిజి సబ్సిడీ అండర్ మహాలక్ష్మి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మహాలక్ష్మిలాగా గౌరవించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆ డబ్బులు కూడా ఏదో పెండింగ్ పెట్టట్లా మళ్ళీ మేము సివిల్ సప్లైస్కి 442 కోట్ల రూపాయలు కట్టాము అధ్యక్ష. అట్లాగే గృహజ్యోతి అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ కూడా 200 యూనిట్ లోపల ఉండే వాడుకునేటువంటి వాళ్ళందరికీ ఉచితంగా కరెంట్ ఇస్తామని ఆనాడు కాంగ్రెస్ పార్టీగా మేము ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవటం కోసం మార్చి నెల నుంచే ఈ రాష్ట్రంలో ఎంతమంది అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారో 200 యూనిట్ లోపల కరెంటును వాడుకుంటున్నారు వాళ్ళందరికీ ఈరోజు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం అధ్యక్ష. 0 బిల్లు ఇస్తా ఉన్నాం. దానికి సంబంధించి కూడా ప్రతి నెల డబ్బులు కట్టుకుంటూ క్లియర్ చేసుకుంటూ పోతున్నాం. పెండింగ్ పెట్టలేదు అధ్యక్ష. మేము అప్పు పెట్టలే వాళ్ళకి డిస్కమ్లకి. మేము 1,234 కోట్లు ప్రభుత్వం నుంచి ప్రతి నెల కడుతూనే ఉన్నాం అధ్యక్ష. అట్లాగే పవర్ సబ్సిడీ అధ్యక్ష వ్యవసాయానికి సంబంధించి రైతులకు క్వాలిటీ పవర్ ఇవ్వాలనే మా పేటెంట్ ఏదైతే ఉందో ఉచితంగా రైతులకి కరెంట్ ఇచ్చేటువంటి వ్యవసాయానికి సంబంధించిన కరెంటుని క్వాలిటీ పవర్ ఇస్తూ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేయటం కోసం 11,141 కోట్ల రూపాయలు వాళ్ళకి సబ్సిడీ పేరు మీద కట్టాము అధ్యక్ష. దీనికి సంబంధించిన డబ్బుల్ని ప్రతి నెల మళ్ళీ బకాయిలు పెట్టట్లేదు అధ్యక్ష.
ప్రతి నెల వాళ్ళకి డబ్బులు కట్టుకుంటూ వచ్చాం అధ్యక్ష. మీరు ఎంత బకాయి పెట్టారో నేను చెప్తాను అధ్యక్ష. అధ్యక్ష మీరు ఎంత బకాయి పెట్టారో కూడా అధ్యక్ష. ఇన్సూరెన్స్ టు ఫార్మర్స్, రైతుల గురించి చాలా గొప్పగా చెప్తా ఉంటారు అధ్యక్ష. మాది రైతు ప్రభుత్వాలు. వారు వచ్చిన దగ్గర నుంచి ఇన్సూరెన్స్ బంద్ చేశారు, పంట నష్టపరిహారం బంద్ చేశారు, అట్లాగే డ్రిప్ ఇరిగేషన్ బంద్ చేశారు, పాలీ హౌజులు బంద్ చేశారు, మెకనైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ బంద్ చేశారు అధ్యక్ష. మొత్తాన్ని అన్నింటినీ ఎత్తేసి గాలికి వదిలేస్తే మేము రాగానే రైతులకు ఇన్సూరెన్స్ ఉండాలని చెప్పి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు సంబంధించిన వ్యవసాయ శాఖ వాళ్ళందరినీ పిలిచి కూర్చోబెట్టి ఇన్సూరెన్స్ కట్టాల్సిందే అని చెప్పి మా అందరికి చెప్తే మేము రూపాయి పోగేసి 1,514 కోట్ల రూపాయలు రైతుల కోసం ఇన్సూరెన్స్ ప్రీమియం మేము కట్టాము అధ్యక్ష. వదిలేశారు వాళ్ళు గాలికి. అట్లాగే అధ్యక్ష రైస్ సబ్సిడీ అధ్యక్ష ఎక్కడా ₹1 పెండింగ్ పెట్టలేదు. 1,647 కోట్ల రూపాయలు రైస్ సబ్సిడీకి సంబంధించి బిల్స్ క్లియర్ చేసుకుంటూ వచ్చాం. ప్రతి నెల సబ్సిడీకి సంబంధించి డబ్బులు ఇచ్చుకుంటూ పోతా ఉన్నాం. అట్లాగే అధ్యక్ష ఇంకా నిన్న చాలా మాట్లాడారు అధ్యక్ష స్కాలర్షిప్స్ గురించి, డైట్స్ గురించి. అధ్యక్ష డైట్ బిల్స్ గురించి నేను కూడా చెప్పాలి. 10 ఏళ్ళు అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఏ పని చేసినా పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలను పెంచుకుంటూ వాళ్ళకి బిల్లులు ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ప్రభుత్వంలో మరి 10 ఏళ్ళు హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్లో, లేకపోతే హాస్టల్స్లో, లేకపోతే హాస్పిటల్స్లో, లేకపోతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెట్టేటువంటి భోజనానికి సంబంధించి 10 ఏళ్ళు వీళ్ళు పెరిగిన ధరలకు అనుగుణంగా రూపాయి కూడా పెంచలేదు అధ్యక్ష. పెంచకపోవటం వల్ల వాళ్ళకి సప్లై చేసేటువంటి వాళ్ళు కూరగాయలు, పాలు, గుడ్డు, బియ్యం, ఇతరత్ర సామాగ్రి అధ్యక్ష ఆ సప్లై చేసే ధరలకు అనుగుణంగా ఇచ్చే బిల్లు లేకపోవటం వల్ల చివరికి ముక్కిపోయినాయో, మురిగిపోయినాయో, తాలో తడక ఏరు తీసుకొచ్చి ఇస్తా ఉంటే అయ్యే వండి పెడతా ఉంటే చాలా చోట్ల అనారోగ్యానికి గురై పిల్లలు బాధపడతా ఉంటే కూడా వీళ్ళకి కనికరం కలగలేదు అధ్యక్ష, పెంచలేదు. మేము వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు యావత్ మంత్రి మండలి అంతా కలిసి కూర్చొని ఆలోచన చేశారు. ఈ బిడ్డల భవిష్యత్తే ఈ రాష్ట్ర భవిష్యత్తు. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పి ఆరోగ్యకరంగా న్యూట్రిషన్గా ఎదగాలంటే వాళ్ళ డైట్ ఛార్జెస్ పెంచాలని ఒకటేసారి 40% డైట్ ఛార్జెస్ పెంచింది ఈ ప్రభుత్వం అధ్యక్ష. కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచింది అధ్యక్ష. ఇది మాకు ఈ రాష్ట్ర బిడ్డలపై ఉన్నటువంటి మమకారం, బాధ్యత. ఆ బాధ్యతను మేము నెరవేర్చుకుంటూ పోతా ఉంటే వీళ్ళు తగుదనమ్మా అని రెసిడెన్షియల్ స్కూల్స్ పోయి ఆ స్కూల్ బిల్డింగ్స్ కట్టలేదు, వాళ్ళ పెట్టే భోజనానికి సంబంధించిన డబ్బులు పెంచలేదు. మళ్ళీ ఇప్పుడంట తగుదనమ్మ ఆడిపోయి వాళ్ళ కోసం ఏదో పోరాటం చేస్తున్నాం, వాళ్ళ కోసం ఉద్యమిస్తున్నాం, వాళ్ళ కోసం బతుకుతున్నాం అని చెప్తా ఉన్నారు. ఎట్లా అధ్యక్ష ఇది? అధ్యక్ష మేము కేవలం డైట్ బిల్స్ పెంచడమే కాదు, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా, హాస్టల్ బిల్డింగ్స్ అన్ని కూడా ఒకటే తరగతిలో అక్కడే భోజనం, అక్కడే పాఠాలు, అక్కడే పడుకోవటం. ఈ ఇబ్బంది ఏందని ఆలోచన చేసి మొత్తం మంత్రి మండలంతా కూర్చొని అసలు భారతదేశం మనకెళ్ళి చూడాలనేటువంటి ఆలోచన ఉండే విధంగా గొప్పగా, గర్వంగా ఉండేటట్టుగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం డిజైన్ చేసి ముందుకు పోతుంది. అన్ని శాసనసభ నియోజకవర్గాలు శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉంది అధ్యక్ష. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉండేటువంటి అద్భుతమైనటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ అధ్యక్ష. అది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి కమిట్మెంట్. అట్లాగే అధ్యక్ష ఆర్టీసీ సంబంధించి మహాలక్ష్మి పేరు మీద రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ మహాలక్ష్మిగా మేము గౌరవిస్తున్నాం, పూజిస్తున్నాం. అది మన సాంప్రదాయం కూడా. అందుకోసం వాళ్ళ కోసం మేము ఒక పథకాన్ని ఈ రాష్ట్రంలో ఏ మూల నుంచి ఎక్కడికి ప్రయాణం చేసినా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటం కోసం ఒక పథకాన్ని మేము అనౌన్స్ చేశాం. రాగానే ఆలస్యం అవుతుందేమో అని చెప్పి అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసిన అరగంటలోనే బయటికి పోతే ఆలస్యం అవుతుందనే బస్సులను కూడా ఇదే అసెంబ్లీకి తెప్పించుకొని ఇక్కడ నుంచే ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభం చేసి దానికోసం 1,375 కోట్ల రూపాయలు చెల్లించాము ఆర్టీసీ. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులు చెల్లించటం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోట్ల సార్లు ఆ బస్సుల్లో ఉచితంగా
తల్లిగారింటికో హాస్పిటల్కో బిడ్డను చుట్టానికి స్కూల్కో లేకపోతే ఇంకొక పెళ్ళిళ్ళకో లేకపోతే దేవాలయాలకో ఎక్కడ పడితే అక్కడ ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. అలా ప్రయాణం చేయగలుగుతున్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి టిక్కెట్ల ధరని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థకి ప్రతి నెల డబ్బులు కట్టడం వల్ల 1,375 కోట్లు ఇప్పటికల్లా కడితే తద్వారా అది ఆపరేషనల్ ప్రాఫిట్స్లోకి వచ్చి ఆర్టీసీ ఏమైపోతుందని ఆందోళన నుంచి ఈరోజు ఆర్టీసీ అద్భుతంగా ఈ రాష్ట్రంలో ఎదుగుతూ ఉంది అధ్యక్ష. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్కన మహిళలకు మేలు చేస్తూ ఇంకో పక్కన మన ప్రభుత్వ రంగ సంస్థను కూడా బతికించుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ సంబంధించి 2,311 కోట్ల రూపాయలు అంటే అధ్యక్ష వీటన్నిటికీ స్కీమ్ సంబంధించి జీతాలకు సంబంధించి 61,194 కోట్ల రూపాయలు ఈ 10-11 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక పక్కన అప్పులు కడుతూ ఇంకో పక్కన ఇవన్నీ చేసుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల కోసం ఖర్చు పెడుతూ ముందుకు పోతా ఉన్నాం. ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? డబ్బులన్నీ దోబరా చేసింది. ఏం దోబరా చేసినావు? మీరు తీసుకొచ్చిన అప్పులకి వడ్డీలు అసలు కట్టలేక ఆ కట్టే కార్యక్రమంలో ఇన్ని వేల కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టుకుంటూ ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇది మేము గత సంవత్సరంగా మీరు ఏం చేశారంటే ఇది చేశాం. ఇంకా ఏదైనా సమగ్రమైన సమాచారం కావాలంటే నా దగ్గర ఇంకా ఉంది. హరీష్ రావు గారికి నేను ఇస్తా అధ్యక్ష. హరీష్ రావు గారు చాలా సంవత్సరాలు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అంతకుముందు హెల్త్ మినిస్టర్గా కూడా పనిచేశారు, ఆరోగ్య శాఖ కూడా. అంతకుముందు మా ప్రభుత్వంలో కూడా యూత్ సర్వీసెస్ చేశారు అధ్యక్ష 2004. సో వారికి అనుభవం ఉంది అధ్యక్ష. ఒకవేళ ఏదో అనుభవం లేనటువంటి మంత్రి గారు మాట్లాడారన్నా గౌరవ సభ్యులు మాట్లాడారన్నా నేను అర్థం చేసుకోవద్దు అధ్యక్ష. మరి హరీష్ రావు గారు అంత అనుభవం ఉన్నటువంటి వారు ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ను తీసుకొని వచ్చి ఈ రిపోర్ట్ను చూపిస్తూ మీరు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని మాట్లాడుతూ ఉన్నారు. ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్ ఓన్లీ అధ్యక్ష. ఇప్పుడు ఏం చేసామో చెప్పాము. ఆర్బీఐ రిపోర్ట్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆర్బీఐ రిపోర్ట్ ఏంటి అధ్యక్ష? ఆర్బీఐ రిపోర్ట్ ఈ పుస్తకంలోదే ఒక కాగితం తీసుకొని వచ్చి వారు చూపిస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇన్ హ్యాండ్ బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియన్ స్టేట్స్ 2023-24 అధ్యక్ష. ఇందులో గ్యారంటీస్ సంబంధించినటువంటి కాలం ఎఫ్ఆర్బిఎం లోన్స్ అండ్ గ్యారంటీస్ సంబంధించింది వారు ఉటంకిస్తూ ఒక కాగితాన్ని బయట ప్రెస్లో మీడియాలో అట్లాగే సభలో చూపిస్తూ అసలు శ్వేతపత్రం పేరు మీద అన్ని తప్పులు చూపించారు, వీళ్ళ మీద అసలు ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని చెప్పేసి బయట లోపల మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ ఎవరి మీద ఇవ్వాలో వాస్తవాలన్నీ సభ ముందు పెడితే పూర్తిగా అంతా అర్థమైన తర్వాత సభ నిర్ణయం చేయవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ముందుగా దీనికి సంబంధించి అధ్యక్ష పేజ్ నెంబర్ 478 కాంపోజిషన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 2024 అధ్యక్ష. దానికి సంబంధించి దాంట్లో అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ 3,89,673 కోట్లు దీంట్లో ఉన్నది. దీనికి సంబంధించి వారికి ఇబ్బంది లేదనుకుంటుంది. ఇక వారు ఇబ్బందిగా చూపించేది ఇప్పుడు మనందరికి చూపించేది ఎందుకంటే అదే సంవత్సరం ఉంది కాబట్టి నేను చూపిస్తున్నాను. ఇది ఎందుకు చూపించారు అధ్యక్ష? ఈ ఆర్బీఐ కూడా సోర్స్ కూడా నేను చెప్తున్నాను. ఈ 3,88,673 సంబంధించి సోర్స్ ఏం చూపిస్తున్నారు అధ్యక్ష? బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అంటే మనం ఏ బుక్ అయితే బడ్జెట్ రూపేణా ఏ బుక్నైతే ఏ చట్టసభలో ప్రవేశపెడతామో ఆ బడ్జెట్ పుస్తకంలో ఉన్న దాన్ని అంకెల్ని ఇందులో పొందుపరిచి సోర్స్గా ప్రింట్ చేసి ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు ఏం సపరేట్గా ఆడిట్ చేసో లేకపోతే కరెక్ట్గా ఉందో తప్పు ఉందో అని చూసి ఇవ్వలేదు అధ్యక్ష. మనం ఉదాహరణకి నేను పెట్టినటువంటి బడ్జెట్ బుక్ ఇందులో ఏం పెడితే దాన్ని ప్రింట్ చేసి బయటకు ఇస్తూ ఉన్నారు వాళ్ళు. అందుకోసం వాళ్ళు చాలా పకడ్బందీగా
కింద సోర్స్ అని కూడా రాశారు. సోర్స్ నేను మరొకసారి చదివి వినిపిస్తాను అధ్యక్ష. సోర్స్ అంటే బడ్జెట్ డాక్యుమెంట్స్ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్. అంటే ఆ రోజు హరీష్ రావు గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ డాక్యుమెంట్ ఆధారంగా చేసుకొని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసినటువంటి డాక్యుమెంట్ అధ్యక్ష. ఇది ఆర్బీఐ సపరేట్గా ప్రింట్ చేస్తే దాన్ని వచ్చి హరీష్ రావు గారు చెప్పట్లేడా. హరీష్ రావు గారు ప్రింట్ చేసిన దాన్ని ఆర్బీఐ వాళ్ళు ప్రింట్ చేసి బయటకు ఇచ్చిన దాన్ని వారు తీసుకొచ్చి మళ్ళీ అదే చెప్తా ఉన్నారు అధ్యక్ష. గ్యారంటీస్ సంబంధించి దీంట్లో ఇప్పుడు వారు మరీ ముఖ్యంగా చెప్పేది గ్యారంటీస్ గురించే అధ్యక్ష. గ్యారంటీస్లో వారు ఏం చెప్తా ఉన్నారు, పేజ్ నెంబర్ 480 దాంట్లో ఏం చెప్తా ఉన్నారంటే అధ్యక్ష, తెలంగాణ స్టేట్ రెండు ఉన్నాయి అధ్యక్ష. వీళ్ళు 2023-24 సంబంధించి దీంట్లో ప్రింట్ చేసి ఇచ్చారు. ఈ ప్రింట్ చేసి దీనికి కూడా సోర్స్ హరీష్ రావు గారు పెట్టినటువంటి బడ్జెట్ బుక్కే అధ్యక్ష. దానికి సంబంధించి నేను కింద చదువుతున్నాను. కింద పేజ్లో లాస్ట్లో సోర్స్ అని ప్రింట్ చేస్తారు అధ్యక్ష. దాంట్లో బడ్జెట్ ఎస్టిమేట్స్, సోర్స్ స్టేట్ ఫైనాన్సెస్, ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, వేరియస్ ఇష్యూస్. అంటే మీరు పెట్టినటువంటి, మీరు అట్లాగే మీతో పాటు దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఆయా ఆర్థిక శాఖ మంత్రులు పెట్టినటువంటి బుక్కుల్లో ప్రింట్ చేసిన లెక్కల్ని ఆధారంగా ప్రింట్ చేసి ఇచ్చేటువంటి బుక్ అధ్యక్ష. ఇది దాంట్లో ఏం చూపిస్తున్నారు అధ్యక్ష, 2022 వరకు తెలంగాణ సంబంధించి అధ్యక్ష ఇదేంటది, స్టేట్ వైజ్ అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇప్పుడు హరీష్ రావు గారి ఆవేదన అంతా ఇదే, ఆందోళన కూడా ఇదే. రాష్ట్రం అన్యాయపోతుంది, తప్పు చూపిస్తున్నారు అనే దాని మీదనే ఆందోళన చెందుతున్నారు. వారి ఆందోళన దీంట్లోనే ఉంది అధ్యక్ష. దీంట్లో ఏంటి, 2022 అట్లాగే అధ్యక్ష ఏముంది, 2022లో యాక్చువల్స్ అంటే ఏంటంటే అధ్యక్ష, మనం ప్రజెంట్ చేసిన తర్వాత ఆర్బీఐ తీసుకున్న తర్వాత వాటన్నిటిని ఆ లెక్కల్ని ఈ లెక్కల్ని సిఏజీ వాళ్ళు, కాంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ వాళ్ళు ఆడిట్ చేసి యాక్చువల్స్ ఇస్తారు అధ్యక్ష. వీరు ప్రవేశపెట్టిన దానికంటే ముందు సంవత్సరం యాక్చువల్స్ అధ్యక్ష. ఇదే గ్యారంటీస్ సంబంధించి ఈ బుక్లో 1,35,282 కోట్ల రూపాయలు ఉంది అధ్యక్ష.